నమస్తే అండి, నేను రజాక్. మొంతా తుఫాన్ వచ్చింది, పవన్ కళ్యాణ్ ఎక్కడ ఎందుకు కనిపించలేదు గత 2-3 రోజులుగా? చంద్రబాబు నాయుడు గారేమో దుబాయ్ వెళ్ళారు, నారా లోకేష్ గారేమో ఆస్ట్రేలియా వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారేమో హైదరాబాద్ లో ఉన్నారు. మొంతా తుఫాన్ వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి అసలు బాధ్యత లేదా అని చెప్పేసి ప్రశ్నించిన వాళ్ళందరికీ కూడా తుఫాను వస్తుంది అని తెలియగానే చంద్రబాబు నాయుడు గారు వచ్చేసారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చేసారు, నారా లోకేష్ గారు వచ్చేసారు. అందరూ కూడా పూర్తి స్థాయిలో మంత్రులందరితో కలిపి సమావేశం ఏర్పాటు చేసి దీన్ని ఏ విధంగా తిప్పికొట్టాలి, దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పేసి వ్యూహరచనలు వేసుకున్నారు. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో సమాయత్తం అయ్యారు. ఇది అయితే ఏంటంటే చాలా మంది అడుగుతుంది ఏంటంటే, మరి ముఖ్యంగా వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తుంది ఏంటంటే, ఒక డిప్యూటీ సీఎం అయ్యండి తన సొంత నియోజకవర్గానికి ఈ వరదలు వస్తూ ఉంటే, లేదంటే సైక్లోన్ వస్తూ ఉంటే, తుఫాన్ వస్తూ ఉంటే ఎందుకు నియోజకవర్గంలోకి పవన్ కళ్యాణ్ రాలేదు అని చెప్పేసి అడగడం అయితే అసలు ఏమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ అక్కడికి వస్తే కనుక ప్రజలకు సెక్యూరిటీ ఇవ్వాలా అధికారులు, లేదంటే పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీ ఇవ్వాలా? ఇంత చిన్న లాజిక్ ఎందుకు మిస్ అయ్యారు? సరే, ఆయన ఒక సామాన్యుడు, ఆయన ఒక సెలబ్రిటీ కాదు అనుకుంటే, ఒక ఎమ్మెల్యేగా వచ్చాడు అనుకుంటే, వివిధ నియోజకవర్గాలు ఎమ్మెల్యే తిరిగితే ప్రజల మీద పడరు అనుకుంటే కనుక ఆయన తిరుగుతాడు. కానీ ఆయన అక్కడికి వస్తే తుఫాన్తో సంబంధం లేదు. కోసుకునేటటువంటి బ్యాచ్ ఎప్పుడు సిద్ధంగా ఉంటది ఆయన కోసం. టవర్లెక్కి దూకుతా ఉంటారు. సో రక్తాన్ని చిందించడానికి కూడా ఇష్టపడతా ఉంటారు. అలాంటి బ్యాచ్ ఉంటది అనమాట. అది దాన్ని ఎవడు ఆపలేడు. సునామీ ఇంకేం ఆపిద్దాం అలాంటి వాళ్ళని. అందుకని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడతారని తెలిసే ఆయన దగ్గర ముందుగానే కలెక్టర్ గారితో సమావేశం ఏర్పాటు చేసినప్పుడు, కలెక్టర్ గారితో ఇక్కడ నేను వస్తానని చెప్పినప్పుడు కలెక్టర్ గారు చాలా జాగ్రత్తగా, సార్ మీరు వస్తే గనక పనులకు కొంచెం ఆటంకం కలిగిద్ది అని చెప్పినట్టుగా తెలిసిందనమాట. అది సంగతి. ఒక నార్మల్ ఎమ్మెల్యే వస్తే గనక కొంతమంది ఆయన చుట్టూ ఉంటారు, అది పెద్ద విషయం కాదు. కానీ పవన్ కళ్యాణ్ వస్తే గనక ఆయన కోసం సెక్యూరిటీ దిగుతుంది, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ దిగుతుంది, అదే విధంగా అధికారులంతా కూడా ఆయన చుట్టూ తిరగాల. ఇంకా ప్రజల్ని ఎప్పుడు పట్టించుకుంటారు? ఆ మాత్రం జ్ఞానం మనకు లేదా? ఆ మాత్రం ఆలోచన శక్తి మనకు లేదా? పవన్ కళ్యాణ్ రాజకీయంగా దెబ్బ కొట్టాలంటే వంగా గీత వచ్చేసింది గ్రౌండ్ లో. వంగా గీత వస్తే ఆయన వెనకాల 10 మంది ఉంటే గొప్ప. లేదు, వర్మ గారు వచ్చేసారు, ఆయన ముందు ఒక 50 మందో 30 మందో 40 మందో ఉంటారు. ఓకే, ఆయనకి ఏమైనా థ్రెట్లు ఉన్నాయా? ఆయనకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఆయన నియోజకవర్గంలో రోడ్డు ఎక్కి నడుచుకుంటూ వెళ్తే అందరూ కూడా వచ్చేసి పొరుల దండాలు పెట్టేసి మీద ఎక్కేసి కూర్చుంటారా? కదా. అదే పవన్ కళ్యాణ్ వస్తే ఏమవుతుంది, ఏం జరుగుతుంది? మనకి ఇలాంటి ఏం తెలియదు. పవన్ కళ్యాణ్ రాలేదు, పవన్ వచ్చి ఏం చేయాలడా? తుఫాన్ ఉంది, బేభత్సంగా వర్షం పడతా ఉంది, ఈడ్చి గాళ్ళు కొడతా ఉన్నాయి 100 కిలోమీటర్ల వేగంతో. ఇప్పుడు అక్కడికి పవన్ కళ్యాణ్ వచ్చి కరెంట్ లేని పరిస్థితిలో వచ్చి ఏం చేయాలా? ఆయన కార్యాలయం నుంచి ఆయన నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, అధికారులందరినీ కూడా స్ట్రీమ్ లైన్ చేసుకుంటా కూర్చున్నారు. చంద్రబాబు నాయుడు గారు రాత్రి అంతా కూడా అదే పనిలో ఉన్నారు, నారా లోకేష్ గారు అదే పనిలో ఉన్నారు. మన కళ్ళకి అవి కనిపించవు. చంద్రబాబు నువ్వు గ్రౌండ్ లోకి రాలేదంటే, ఈ నారా లోకేష్ నువ్వు గ్రౌండ్ లోకి వచ్చి ఏం చేయాలి వాళ్ళు తెలియగలుగుతా. కరెంట్లు లేవు, ఏమీ లేవు, ఏం చేయాలి? ఇంకా వాళ్ళు వచ్చాడా? ఇక్కడంటే స్ట్రీమ్ లైన్ చేసుకుంటా, అందరితో మాట్లాడుతూ, అధికారులతో సమాయత్తం చేసుకుంటూ ముందుకెళ్తుంటారు. అక్కడికి వచ్చి ఏం చేయాలి వీళ్ళు? ఏ మాత్రం మినిమం సెన్స్ లేనటువంటి వ్యక్తులకి నేను కౌంటర్ చేయడం ఏదైతుందో దీనంత దరిద్రం ఇంకోట్లేదు. కొంచెం కూడా సిగ్గు శరం భగవంతుడి పేరు. ఏం కౌంటర్లు ఇస్తాం? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిబద్ధతను తగ్గించడానికి రాజకీయం చేయడానికి ఇదే టైము, ఇదే సమయం. లేదంటే చంద్రబాబు గారి నారా తగ్గించడానికి ఇదే సమయం. కొంచెం కూడా ఉండొద్దు మూలైనా. మనది ఒక పార్టీ ఉంది, మనకి ఇంతమంది ఉన్నారు, ఇంతమంది కార్యవర్గం ఉంది, కార్యకర్తలు ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఆ వ్యక్తి ఏం జరిగిద్ది అనే సామాన్యుడికి అర్థమవుతుంది, మీకు అర్థం కాదు. అర్థమయ్యే ఛాన్స్ కూడా మీకు లేదమ్మా. మీరు దాని మీద శ్రద్ధ కూడా బెటర్ అనమాట. నువ్వు ఎందుకు రాలేదు పవన్ కళ్యాణ్ అంటారు, మాట్లాడితే నువ్వు ఎందుకు రాలేదు పవన్ కళ్యాణ్ అంటారు. మళ్ళీ పోస్టులు చూస్తూ ఉంటే ట్విట్టర్లో, లేదంటే సోషల్ మీడియాలో కావచ్చు, వాళ్ళ టీవీ ఛానల్లో కావచ్చు, ఏం మాట్లాడుతున్నారు? పిఠాపురాన్ని గాలికి వదిలేసిన పవన్ కళ్యాణ్ గాలికి వదిలేసినాడా? నాకు తెలియగలుగుతున్నా, ఇప్పటికీ తెలియగలుగుతున్నా. వచ్చి ఏం చేయాలి? అక్కడ ఏం పగలు తీయాలి పవన్ కళ్యాణ్? పిఠాపురం నియోజకవర్గం వచ్చి పవన్ కళ్యాణ్ రోడ్ల మీద ఉన్న చెత్త ఎత్తాలా, లేకపోతే విరిగిపడినటువంటి కొమ్మలు నరకాలా? చెప్పండి, మీరు చెప్పండి. ఏం చేయాలి? అక్కడికి అధికారులను అక్కడి నుంచి ఏం చేస్తాడు? అక్కడ అధికారులని అందరూ కూడా గంపకొత్తు ఒకే చోట ఉంటారు కదా. నేను రాత్రి చెప్పా కదా, మచిలీపట్నం దగ్గర నుంచి కోస్టల్ ఏరియా ఎక్కడ వరకు? పిఠాపురం వరకు, తునికి యువతల పక్క వరకు, యానం వరకు. ఇప్పుడు ఈ ప్రాంతం అంతా పవన్ కళ్యాణ్ కోస్టల్ ఏరియా చుట్టూ ఎట్టా అంటే ఇంకా రెక్కలేసుకుని తిరగలేము పవన్ కళ్యాణ్, లేదా సైకిల్ దొక్కుంటా బీచ్ లో వెళ్ళలేము పవన్ కళ్యాణ్. ఏం మాట్లాడుతున్నారు? కొంచెం కూడా బుద్ధిపురం ఉండొద్దు. భగవంతుడు మనకు పెట్టలే కదా, పెట్టుంటే ఎట్ట మాట్లాడంగా మనం. అదండి సంగతి. ఒకటి, పవన్ కళ్యాణ్ మీద రాజకీయాలు చేయడానికి ఇది కరెక్ట్ టైమా, లేదంటే కూటమి ప్రభుత్వం మీద రాజకీయాలు చేయడానికి ఇది కరెక్ట్ టైమా? చెట్లు ఇరిగిపోతున్నాయి అంటే నిన్న తాడి చెట్టు ఇరిగి పడిపోయింది. ఎన్ని మెసేజ్లు వచ్చాయి అనుకున్నారు రాత్రి? నిన్న కృష్ణా జిల్లా కావచ్చు, గుంటూరు పరిసర ప్రాంతాలు కావచ్చు, ఈ కోస్టల్ లైన్ పక్కన ఉన్నటువంటి జిల్లాలు కావచ్చు, గోదావరి జిల్లాలు కావచ్చు, వైజాగ్ దగ్గర నుంచి మొదలుపెట్టి చేయడం వరకు ప్రతి ప్రాంతంలో కాల్స్ ఎన్ని వచ్చినాయి అనుకుంటున్నారు? నేను ఏ స్థాయిలో పంపించారు అనుకుంటున్నారు? అసలు కళ్ళకేం కనిపించట్లేదు. కొన్ని చోట్ల ఇబ్బందులు పడ్డ మాట వాస్తవం. కొన్ని నియోజకవర్గాల్లో సరైన టైంకి భోజనాలు అందలేదు, అది మాత్రం వాస్తవం. తప్పని చెప్పాలి, ఒప్పుని చెప్పాలి. కానీ సావు మీద రాజకీయం. ఒక ఆమె చచ్చిపోయిందండి నిన్న. ఏమైంది? ఆమె బయటికి వెళ్ళొద్దని చెప్పినాడు చంద్రబాబు.
ఫోన్ చేసి చెప్పినాడు, అమ్మా మీరు బయటకు వెళ్ళొద్దు, మీరు రోడ్డు ఎక్కొద్దు, రోడ్డు ఎక్కితే కనుక సిచ్యువేషన్ వరస్ట్గా ఏడ్చిందని చెప్పినాడు. ఫోన్ చేసినాడు. వచ్చినాయి కదా, కాల్స్ అన్ని వస్తున్నాయి కదా, పంపించింది చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, ఏం చేయాలా? బయటికి వెళ్ళకు. ఎవరికో హెల్త్ బాగాలేదంట, గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఇంకొక వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళి అక్కడ తాడి చెట్టు పడితే అక్కడ చచ్చిపోయిందాం. ఎట్టాగో రోగం వచ్చినోడు ఇబ్బంది పడతానే ఉన్నాడు. ఇప్పుడు ఈ తుఫాన్లో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో కొడతాయమ్మా, అసలు వర్షం ఏకదాటి కొట్టిద్ది. 3 రోజుల నుంచి మోగుతా ఉంటే ఏ రోజా నువ్వు చెప్తా మా దగ్గర అసలు వానే పట్టలేదుగా, గాలే రావట్లేదుగా అంటే గాలి మీరు అనుకోగానే వచ్చిద్దా? టైం పట్టొద్దు, అది ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఏం జరుగుతుంది అనేది కూడా మినిమం మనకు తెలియదు కదా. అదేమంటే పవన్ కళ్యాణ్ రావాలి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చే శవాలు ఎత్తాలా, లేకపోతే ఇరిగిన చెట్లు తీయాలా, లేకపోతే ఇంకేమైనా తీయాలా? అయితే అర్థం కావట్లేదు, ఎటుపోతుందో సమాజం అర్థం కావట్లేదు. సావుల మీద రాజకీయం నిత్యం ఏంటండి దరిద్రం? సావుల మీద ఎంతకాలం రాజకీయం చేస్తారు? నిజం చెప్తున్నానండి, కూటమి ప్రభుత్వం చాలా గొప్పగా చేసింది. నిన్న ఎదుర్కొన్నటువంటి తుఫాన్ ఏదైతే ఉందో అది మామూలు తుఫాన్ కాదు. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలిగింది. ఎక్కడికక్కడ ఎవరిని అక్కడ ఏ అధికారిని అక్కడ ఎక్కడికక్కడ నిలబెట్టినారు, ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉన్నారు. ఒక అధికారి అయితే అమ్మా సముద్రం పక్కన ఉన్నటువంటి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మా పవన్ కళ్యాణ్ పంపించినాడు, మీకు అన్ని ఏర్పాట్లు మేము చేసాం, పోతే ఇల్లు మాత్రం పోద్ది కానీ ఇక్కడుంటే ప్రాణాలు కూడా పోతాయి, దయచేసి రండమ్మా మీకు అన్ని వసతులు ఏర్పాటు చేసామని చెప్పేసి ఆయన దీనంగా అడుగుతా ఉంటే ఎంత బాధ వేసింది. ఏంది ఈ స్థాయిలో అధికారులు ప్రజలు వచ్చేసి బాబు మాకు పునరావాసం ఎక్కడో చూపించండి అని చెప్పేసి తక్కువ అడగాల, ప్రభుత్వ అధికారి వచ్చి కాళ్ళ దగ్గర మొహం పెట్టి అడగాల? నాకైతే అర్థం కాలేదు. ఇంత చేసిన తర్వాత కూడా ఆ వీడియోలోనే చూడండి, సోషల్ మీడియా సర్క్యులేట్ అవుతున్నాయి కదా, ఒక అధికారికి వచ్చినాడు కదా, ప్రభుత్వ అధికారి వచ్చినాడు కదా, ఆ సముద్రం పక్కన ఉన్నటువంటి పూరింట్లోకి వెళ్ళాడు కదా, వెళ్ళి చెప్పినాడు కదా, అమ్మా ఇలా ఉంది పరిస్థితి, పవన్ కళ్యాణ్ గారు అన్ని ఏర్పాట్లు చేశాడు ఈ నియోజకవర్గంలో, రండమ్మా మమ్మల్ని పంపించింది ఆయన అని చెప్పాడు కదా. లేదు, పవన్ కళ్యాణ్ వచ్చి వాళ్ళ కాళ్ళు పట్టుకుని అమ్మా మీరు రండమ్మా, మీరు వస్తేనే అవుతుందమ్మా లేకపోతే అవ్వదమ్మా ఆయన చెప్పాలి వచ్చి. ఇదేం రాజకీయం, ఇదేం దిక్కుమాల రాజకీయం, ఇదేం రోత రాజకీయం, ఇదేం దరిద్రపు కొట్టు రాజకీయం. నిజం చెప్తున్నా, రాత్రి నుంచి పోస్టులు చూస్తున్నా, వంగాగెత్తుగా రోడ్ల మీద తిరిగేస్తున్నారంట. ఆ తిరిగితే ఆ వెనకాల ఒక 100 మంది రారు కదా, వచ్చి ఆమె చుట్టూ ఎగబడరు కదా. లేదు వర్మ గారు వచ్చారు, ఎస్ ఇంతకు ముందు ఆయన పనిచేసినారు, ఆ నియోజకవర్గానికి సంబంధించి ఉన్నారు కాబట్టి, అది కూడా అధికార పార్టీ తరఫున ఉన్నాడు కాబట్టి, సో ఆయన గ్రౌండ్ లెవెల్లో కొంత తెలుసుకొని లేదంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి భరోసా ఇచ్చే కార్యక్రమం చేపట్టినాడు. ఆయన వచ్చినంత మాత్రం నువ్వు ఎగబడిపోరు కదా. అదే పవన్ కళ్యాణ్ వస్తే కాలు తీసి కాలు పెట్టేస్తారా జనం, మళ్ళీ తర్వాత ఇల్లే అంటారు నువ్వు రాబట్టే అక్కడ జరిగింది, నువ్వు రాబట్టే అక్కడ చేశారు, తుఫాన్ ఎక్కువైందని చెప్పేసి వీళ్ళు మాట్లాడు. సో నరం లేని నాలుగు ఎన్నైనా మెలుకులు తిరిగిద్ది అంటారు. బేసిక్గా నాలుగుకి నరం ఉంటుంది అనమాట, కానీ అది ఎన్నైనా మెలుకులు తిప్పుతారనమాట మనుషులు, అది సంగతి. సో పవన్ కళ్యాణ్ వచ్చి ఉంటే ఏం జరిగేది, రాకపోతే ఏం జరిగింది, మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. అది చూసి ఎవడైనా చూసి చెప్తాడు ఏదో. అదే ఎవడైతే ఈ వీడియో ఎగెనిస్ట్ ఉంటాడో, పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదని చెప్పేసి ఇంకా మైండ్లో గుద్దేసుకుని కూర్చుంటాడో, ప్రింట్ గుద్దుకొని, ఇక అర్థమైతే